హలో వ్యూవర్స్, నమస్తే అండి. బీబీ ఆసియా మల్టీప్లస్ లాంగ్ అండ్ షార్ట్స్ ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి పెద్దలిపాయలు అండ్ డ్రమ్ స్టిక్స్ అండి, అంటే ములక్కాయలండి. చూస్తున్నారు కదా, 2 పెద్ద సైజు పెద్దలిపాయలు, కొన్ని ములక్కాయ పీసెస్ అండి. చూస్తున్నారు కదా, మునక్కాయ పీల్స్ అన్నీ తీసేసి ఈ విధంగా వాటర్లో వాష్ చేసామండి. నెక్స్ట్ ఇక పెద్దలిపాయ పీసెస్ని ఆయిల్తో ఫ్రై చేస్తున్నామండి. వెరీ సింపుల్గా మనం ఇప్పుడు ములక్కాయ ఫ్రై అండి, అదేనండి డ్రమ్ స్టిక్ ఫ్రై తయారు చేద్దామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. మునక్కాయల్ని ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నామండి, కొద్దిగా ఉప్పు పసుపుతో. ఇక నెక్స్ట్ ఈ పెద్దలిపాయ పీసెస్లో ఈ పసుపు అండ్ ఉప్పు యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, 1/2 స్పూన్ ఉప్పు అండి. ములక్కాయల్లో ఉప్పు ఉంది, అందువల్ల కొద్దిగా పసుపు అండి. ఇప్పుడు ఆయిల్తో పెద్దలిపాయ పీసెస్, ఉప్పు, పసుపు ఫ్రై అవుతున్నాయండి. ఈ పీసెస్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇక నెక్స్ట్ 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఏ విధమైన మసాలాలు లేవండి, న్యాచురల్గా ఈ విధంగా మేము ఫ్రై తయారు చేస్తున్నామండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెడ్ చిల్లీ పౌడర్ అదేనండి, కారంతో కూడా మన పెద్దలిపాయ పీసెస్ ఫ్రై అయిపోయాయండి. ఇక ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న కొన్ని ములక్కాయ పీసెస్ని యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 2 నిమిషాల్లో మన ఈ కర్రీ ఫ్రై రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, మేము కొద్దిగా కొరియాండర్ లీవ్స్ మాత్రమే యాడ్ చేసామండి. మన ఫ్రై రెడీ అయిపోయిందండి.